తెలుగుదేశం పార్టీని ముస్లిం మైనారిటీల దగ్గర నుంచి దూరం చేసే ప్రయత్నం ఒక వర్గం చేస్తున్నారు. వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ దుష్ప్రచారాలను మేము అదే చెప్తా ఉన్నాం. 4% రిజర్వేషన్ తీసేస్తామంటే ఎందుకు తీసేస్తారు? తెలుగుదేశం పార్టీ ఆ 4% రిజర్వేషన్స్ గురించి కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఆ కోర్టు ఫీజులు కట్టినది చంద్రబాబు నాయుడు గారి. అసలు అబ్దుల్ కలాం లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేశారు. ఏది మన వాజ్పేయి గవర్నమెంట్ లో, బీజేపీ గవర్నమెంటే కదా. వీళ్ళు ఏం చేశారు? అబ్దుల్ సలాం లాంటి ఒక వ్యక్తి కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు కదా వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పార్టీస్. కాకపోతే ఈ రాష్ట్రంలో ఒక్కటే ముస్లిం సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉండేది మేము పోలీస్ వ్యవస్థ కానీ ఇంకో వ్యవస్థ కానీ స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. దీన్ని ఎవరు కదిలించలేరు. ఎవరు ఎంత రోల్ వచ్చినా కూడా స్టేట్ లో ముందు లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ, లోకల్ చీఫ్ మినిస్టర్, అది పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సింది లేదు. 14-19 మధ్య తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క అరాచకం కానీ అఘాయిత్యం కానీ ముస్లింల మీద జరగలేదు ఎప్పుడు కూడా. ఏదైనా జరిగినాయి అంటే 19-24 మధ్య. ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ డాక్టర్ సుధాకర్, ఆయన పాపం మాస్క్ అడిగిన దానికి మానసిక రోగిగా చిత్రీకరించి ఆయన చంపేశారు. ఇట్లా మీరు ఐస్బా అనే చిన్నపిల్లని ఇట్లా మీరు ఎన్ని ఏంటంటే ఎవరు చేశారు ఇవన్నీ? మా అప్పుడు ఏదో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటున్నాను. కాబట్టి ముస్లిం సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు అసలు పొత్తు పెట్టుకున్న దానికి కారణం ఏంటంటే, రాజధాని ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది, ఒక్క ఇండస్ట్రీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగం ఇండియాలో 12% ఉంటే మనకు 24% ఉంది. బీహార్లో 16% ఉంది, మనకు 24% ఉంది. అంత గంజాయి ఎన్ని విపరీతంగా అయిపోయినాయి. రేపు ఢిల్లీలో కానీ ఇంకో దగ్గరికి కానీ వెళ్ళి ఒక పని చేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఒక్క అధికారి కూడా మన మాట వినడు. సపోర్ట్ ఉంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా పని అడిగితే జరుగుతుంది మనకి పని. ఇవన్నీ ముందుకు తీసుకువెళ్ళాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఏందో క్వైరీ చేసి అడ్డం పెట్టి ఫండ్స్ రాకుండా చేశారనుకోండి, ఉపయోగం ఏముంది? మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉండి 5 సంవత్సరాలు, ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు నష్టపోయాము, ఇంకొక 5 సంవత్సరాలు ఎట్లానే అయిపోతుంది. అంతే తప్పించి ముందుకు వెళ్ళదు. ఇప్పుడు టిట్కో ఇళ్ళు కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వేల కోట్లు ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని లోకల్ ఫండ్స్ తోటి కొంచెం అటాచ్ చేసుకుంటే డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీటన్నిటి దృష్ట్యా తప్పని పరిస్థితుల్లో బాబు గారు పెట్టుకోవాల్సి వచ్చింది తప్పించి ఇందులో వ్యక్తిగతంగా మాకేముంటుంది బీజేపీతో పాజిటివ్గా కానీ ఇంకోటి కానీ.